అమ్మో అప్సర ముస్తాబదిరింది ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది ఏమండి ఏంటి పడుతున్నారు లెగుతున్నారు? పడిన వాడి కంటే పడి లేచిన వాడు గొప్పోడు అన్నారు. పడి లేచిన వాడి కంటే పైకి వెళ్ళినోడు ఇంకా గొప్పోడట. ఏమండి ఆంటీ కూతురు సాంగ్ ఎవరితో డాన్స్ చేయాలండి? వేస్తే ఆంటీతో వేయాలి, లేకపోతే ఆంటీ వాళ్ళ కూతురుతో వేయాలి, ఆంటీ వాళ్ళ అమ్మతో వేయాల్సి వస్తాం. అది మీ ఆవిడ? అబ్బే లేదు, బస్ స్టాండ్ అడుక్కుంటుంటే జాలేసి ఇంటికి తెచ్చుకున్నా. ఏమండి నేను అడుక్కు తినేదానా ఉంటానా? చీచి, వాళ్ళకి నీకు పోలికంటే వాళ్ళు చాలా బాగుంటారు. ఎందుకండి నన్ను చూస్తే మీకు అలా నవ్వు వస్తుంది? ఎక్కువ నవ్వితే ఇక్కడ యాంకర్ గా కంటిన్యూ అయిపోదామని ఆవిడాశ. హలో, నా నవ్వుకి చాలా మంది సచ్చే వాళ్ళు ఉన్నారు. ఒకసారి వీలు చూసుకుని మా ఇంటికి రా, మా ఎలకలు ఎంతమంది కొట్టినా చావట్లా, నీ నవ్వు చూసేనా చేస్తాయేమో. ఎందుకంటే అందరి ముందు నా వయసు గురించి అలాగా ఇన్సల్ట్ చేసి మాట్లాడతారు. ఎంత నీ వయసు? ఎంతండి? సమంత కంటే 2 ఏళ్ళు ఎక్కువ, సూర్యకాంతం కంటే 2 ఏళ్ళు తక్కువ. ఏమండి మీరు అలాగ అంటారు కానీ రేష్మి నేను పక్క పక్కన ఉంటే ఒక తల్లి బిడ్డలు అంటున్నారు తెలుసునా? దేశంలో ఆత్మహత్యలు జరుగుతుంది డబ్బు లేక కాదు, ఇలాంటి గబ్బు చూడలేక. ఏమండి మా ఇద్దరిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఆడి గారి పక్కన ఆస్మా పేషెంట్ చూసినట్టుంది. ఇట్లా ఏమే లోపలికి వెళ్ళి వంట చేయపో. నువ్వు రసం పెట్టమంటారా సాంబార్ పెట్టమంటారా? ముందు పెట్టు, అది రసమో సాంబారో నేను చెప్తా. ఇంతకీ మన పుత్రుడు ఎక్కడా? నానా కుమారా, ఏం చేస్తున్నావురా? స్టడీ చేస్తున్నా నాన్న. ఎవరిని? రష్మిని. ఈ స్కిట్ లో నువ్వు నా కొడుకువి, శేఖర్ మాస్టర్ కొడుకులా బిహేవ్ చేయకు నువ్వు. మా మాస్టర్ ఏమన్నా చంపేస్తా. నేను మర్చిపోయాను నాన్న, నేను స్కూల్ నాటకాల్లో సెలెక్ట్ అయ్యా. ఏం క్యారెక్టర్ ఇచ్చారు? మొగ్గుడు. అంటే డైలాగులు లేవన్నమాట. ఎగ్జామ్ బాగా రాసావా? బాగానే రాశాను. ఎక్కడ రాసావు? మీ పొంతులు నాకు ఫోన్ చేశాడు నీ ఎగ్జామ్ గురించి. అయ్యో 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 ఏంటండి, నేను కింద మీద పడ్డ కొడుకండి. చెప్పకూడదు, ఏదో 1 సైడ్ గా మాట్లాడితే వాళ్ళకి లేనిపోయిన డౌట్లు వస్తాయి. మనం కష్టపడి కన్నా కొడుకు అని చెప్పాలి. కష్టపడి కన్నా కొడుకు అని మీరు అనుకుంటున్నారు, నాకు జరిగింది నేను చెప్పాను అంతే. ఏదో కన్ఫ్యూజ్ చేస్తుంది. ఈయన ఎందుకు కొడుతున్నాను అడగవే. అదే చెప్పండి, అలాగే చెప్తారు కదా. స్కూల్లో ఏం చేసి వచ్చాడో తెలుసా మనోడు? ఏం చేశాడు? క్రికెట్ మ్యాచ్ మీద వ్యాసం రాయమని 30 నిమిషాలు టైం ఇస్తే 1 నిమిషంలో రాసి వచ్చాడు. ఏది రాశాడు? వర్షం కారణంగా మ్యాచ్ రద్దయిందని రాసి వచ్చాడు. మామూలు కొడుకు కాదు మీ వాడు. ఈ మధ్య నా జేబులో డబ్బులు కూడా కొట్టేస్తున్నాడు. ఆహా, ఆ డబ్బులు అయ్యో నేను తీసాను అనుకోవచ్చు కదా, ఈడెందుకు తీస్తాడు? మీతో చస్తున్నాను కదే. ఎందుకు వచ్చింది కానీ నీకు నేను పాఠాలు నేర్పుతాను రానా? నేర్పించు. నీ దగ్గర 60 గేదెలు ఉన్నాయనుకో, నేను 30 గేదెలు ఉన్నాయి ఇచ్చాను అనుకో, ఏం చేస్తావు? చదువు మానేసి గేదెలు కాస్తాడు. ఏం చెప్తున్నావు వాడికి? 10 మధ్యలో 0 పెడితే ఏంటంటే 10 అంటున్నాడు వాడు. అలాంటి వాడు. రే, నీకు మామూలుగా తెలుగు వచ్చా అసలు? గేదెలు ఏమిస్తాయి? పాలిస్తాయి. దున్నపోతులు ఏమిస్తాయి? చెట్టు పెట్టుకొని బెదిరిస్తాయి. సర్లే అండి, ఎంతసేపు ఆడుపడే ఇగో అన్నం. మీకు బట్టతల వస్తుందండి. జొట్టు ఊడిపోతే బట్టతల రాక ఎవరైనా బట్టలు ఇప్పుకొని వస్తారా? ఏంటి ఈ రోజు కూర మంచి టేస్ట్ గా ఉంది. రాత్రి ఇదే కూర వేసి పెడితే ఇది కుక్కలు కూడా తినమన్నారు, ఇప్పుడు కుక్కలా తింటున్నారు. ఇలాంటి పిల్లలతో ఏం చేస్తామండి మనం ఇక్కడ? కుదరా, ఆయన కోపంగా పెళ్ళైన ప్రతి మగాడు సిపాయి లాంటి వాడు. ఎందుకంటే ఇప్పటికీ స్వాతంత్రం గురించి పోరాడుతున్నాం వాళ్ళ దగ్గర. సార్ గుర్తుందా సార్, అప్పుడులో నాకు పెళ్లి చేసి శోభనం కానివ్వకుండా ఆ ముడత సుందరిని తీసుకెళ్లిపోడండి. అప్పటి నుంచి ఇదే డ్రెస్ ఇదే గల, దీని తాలూకు పళ్ళన్నీ ఊడిపోతాయి కానీ నా పనులు మాత్రం అవడం లేదు సార్. నీకంటే ముందు మా అందరికీ పెళ్లి అయింది, మరి మా పరిస్థితి ఎవరితో చెప్పుకోవాలి? సంజన ఎవరు రా స్కిట్ కొట్టిన రచ్చరవిలాగా అరుపులేంట్రా? ఎక్కడ్రా మా ఆవిడ? ఎక్కడ్రా మా ఆవిడ? టైటిల్ బాగుంది బాబు, ఏ థియేటర్లో ఆడుతుంది? చెప్పించి కొడతాను. నీ బరువుకి ఇంకా చెప్పులు బతుకున్నాయా? ఎప్పుడో చచ్చుంటాయి. మీ మాంగారు మాంగాడు ఎప్పుడో పోయాడు కదా. ఎలాగా? కాలు జారి కింద నేల మీద పడిపోయాడు. నేల మీద పడితే పోతాడా? కాలు జారింది కొండ మీద నుంచి పోడా?
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏ ఓ సుబ్బారావు ఓ అప్పారావు ఓ రంగారావు ఓ సుబ్బారావు ఓ అప్పారావు ఓ రంగారావు బాగున్నారా? ఏమండి మీ చేతుల్లో నేనుంటే ఎలా ఉన్నానండి? వినాయకుడి చేతిలో ఉండాల్సిన 600 కేజీల లడ్డు దాని చేతిలో ఉన్నట్టుందిరా. నైట్ అయింది, ప్రశాంతంగా పడుకోండి, చంపుతా. సంజా సంజా ఏంట్రా రైలు పట్టాలాగా ఈ పడుకోవటం ఏంట్రా? నేను చెప్తా వినండి. 1, 2, 3, 4 నంబర్ గల సంజనా ఎక్స్ప్రెస్ గణపతి గారిని తప్పించుకుని నా మీదగా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మిగతా పట్టాలన్నీ మూసుకొని పడుకోండి. రండిరా పైకి రా, నేను కొంచెం. అదేదిరా ఏదో పెట్టింది. స్వస్తి స్త్రీ నామ సంవత్సర ఆదివారం అనగా రేపు దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుళ్ళో సన్నీకి నాకు పెళ్లి జరుగుతుంది కావున తామందరూ విచ్చేసి ఆశీర్వదించ ప్రార్థన. మరి ప్రే చేద్దాం. తడిగుడ్లు ఉన్నాయా మీ దగ్గర? తెచ్చుకొని పిండుకోండు. మొత్తానికి దానికి తగ్గోనే సెలెక్ట్ చేసుకుంది సన్నీ అంట. చూసుకోండి ఇంకా కానీ వారం. అసలు నువ్వు ఎవడివయ్యా? సార్ నేను రైటర్ని సార్. ఇంతకు ముందు ఏమన్నా రాసావా? మన సన్నీ లియోన్ గారు ఉన్నారు చూడండి సార్. సన్నీ లియోన్ ఆవిడ ఫిలిమ్స్ అన్నిటికీ నేనే డైలాగులు రాసి ఇలాగే ఉంటాయి సార్. డైలాగులు అన్ని ఇలాగే ఉంటాయి సార్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు సార్ ఓపెన్ చేస్తే జబర్దస్త్ అని ఒక ప్రోగ్రామ్ సార్. అందులో ఒక హీరోయిన్ ఒక హీరో సార్. ఇక్కడ చాలా లవ్ ట్రాక్లు ఉన్నాయి, మిగతా లవ్ ట్రాక్ల గురించి మాట్లాడుకోండి. అంటే నా కథ అలాంటివి ఉంటుంది. ఇక్కడ ఒక ప్రత్యేకమైన లవ్ ట్రాక్ ఉంది. ఇక్కడ ఒకరు కాదు ముగ్గురు నడుస్తుంది అక్కడ. ఇంట్రెస్టింగ్. ఆ ముగ్గురు కథ ఏంటో చెప్పవా? నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి. అక్క నాకు దండం పెట్టాడే. నేనేం మీ తమ్ముడికి దండం పెట్టలేదు. తప్పుకో. నాకన్నా పెద్ద ఆవిడ కదా అని రజనీ గారికి దండం పెడుతుంటే మధ్యలో దూరాడు అడ్డంగా. ఇంట్లో నేను పెట్టుకొని గట్టిగా ఏమండి వీళ్ళు ఎంతలా కొట్టేస్తుంటే మీరేం అడగరా? ఒక కాఫీ ఆఫీస్ కి టైం అయిపోతుంది, నేను వెళ్తా. ఎన్నింటికి వస్తా? 5:30కి వస్తా. 5:10 కల్లా ఇంట్లో ఉండాలి. 15 కిలోమీటర్ల దూరం 5:10కి ఎలా వస్తానే? 15 కిలోమీటర్లు 10 నిమిషాల్లో నడవలేవా? నడవాల్సిన అవసరం నాకే ఉంది, బైక్ ఉంది కదా నాకు. మా నాన్న బయటకు వెళ్తాడు బండి మీద. ఏమండి బండి వేసుకుని ఎక్కడికి వెళ్తారండి? వాకింగ్. ఫ్యామిలీ మొత్తం తేడాగా ఉన్నారండి వీళ్ళు. వీడు చదివింది 3వ తరగతి, మళ్ళీ వీడు చదవడానికి నేను పేజీలు తిప్పడం ఒకటి. చెప్పాడు బొమ్మలు చూస్తున్నాను. సార్ మీరు కథలు రాయడానికి గోవా దాకా వెళ్తారట, అది నిజమేనా? కథలు రాయడానికే. ఏమిటి సిగ్గుపడుతున్నారా? నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఇంటికి టీవీ చూస్తున్నాడు. వాడు అప్పుడప్పుడు కొన్ని సీడీలు తెచ్చేవాడు. ఆ సీడీలు పెట్టి చూస్తుంటే నాలో చాలా కసి పుట్టింది. ఏం సీడీలు అయ్యి? అవే సార్. ఆయన వచ్చారు అర్థమైపోవాలి. హలో శంకర్ గారు. ఓకే సార్ నేను పంపిస్తాను, 2 పెట్టేయండి. ఏంటి సార్? గేమ్ చేంజర్ లో 2 గేమ్స్ కావాలంటే ఇచ్చానయ్యా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? మా బాబుని కనిపెట్టాలి. నీ బాబు వయసు ఎంతో చెప్పు. తప్పిపోయినప్పుడు 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఓ 25 ఉంటాయి. నీ బాబు తప్పిపోయినప్పుడు మీ ఆయన వెతకుండా ఏం చేస్తున్నాడు? ఆయన దానికన్నా మున్నే చనిపోయారమ్మా. ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలైంది? 30 సంవత్సరాలు అవుతుందమ్మా. మీ బాబు 25 సంవత్సరాలు. మరి ఇదేలా సాధ్యం? రంగయ్య అమ్మా చిన్నప్పుడు నీ కొడుకు ఏం చేసేవాడు చెప్పమ్మా? వద్దన్న పచ్చిమిరపకాయలు తెగ తినేవాడమ్మా చిన్నప్పుడు. పచ్చిమిరపకాయలు తీసుకురండి రా. వీడి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయంటే వీడే నా కొడుకు. ముగ్గురు నా కొడుకులే. అది ఇంకేం చేసేవాడు చెప్పు. వద్దన్న కారం కళ్ళల్లో కొట్టుకొని ఆడుకునేవాడు. నేను కావాలంటే రాళ్ళు కొట్టుకుంటాను కానీ కారం పొడి మాత్రం.
ఓ పెద్ద మనిషి 5 రోజుల నుంచి ఊర్లో కనబడతలే ఎడిపోయినా టౌన్ కు పోయినా ఏ టౌన్ 5 రోజులు పోయినావు 2 టౌన్ వారం రోజులు పెట్టిరాన్ని దేనికి పెట్టిరన్నా స్టేషన్ పోయిన చిన్న పని ఉండి లోపల పోతే ఎవరు సార్ ఉన్నారు సార్ మీరు ఎవరన్నా డిఎస్పీ అన్నాడు నేను తమనన్నా ఊర్లో జాతర చేస్తున్నాం చందా కావాలి ఇప్పుడు ఊర్లో పోతే ఓడిస్తలేడు అవును ఎట్లా అడగాలి అర్థమైతే లేదు అరే ఏం మనుషులు బ్యాంకులో ఏముంటుందేమో. అరే ఏమైందా మళ్ళీ తిట్టుకుంటూ వస్తున్నావు అరే బ్యాంక్ లో పైసలు ఇద్దామని పోయినా ఒక 10,000 కూడా పోతలేవు. అట్లా పోవు 10,000 ఇగో ఏ మ్యాచ్ ఉందిరా ఈ రోజు ఇండియా పాకిస్తాన్ ఉంది. కోహ్లీ 4 కొడతారా కొట్టడా కొడతాడు, ఎందుకు కొట్టాడు? చేసుకో కొట్టలే పోయింది ఏం చదువుతున్నావు నువ్వు 10th క్లాస్ అరే నీకు 10,000 రాసుడు వస్తుందా వచ్చేదన్న ఆడ 10,000 రాయి నీ పేరేం పేరు క్రాంతి గది కూడా రాయి గదేం స్కూల్ ఫీజా క్రాంతి 10,000 క్రాంతి 10,000 మేము సురేష్ రమేష్ సార్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. మాకు ఒక చిన్న రోగం ఉంది సార్. ఇలా ఒక చాక్లెట్ తినగానే అన్ని మర్చిపోతాం వెంటనే, అదే మా రోగం. ఏ సురేష్ మీరేంట్రా ఇక్కడ తిను నేను తింటా నీకు ఓకేనా మా లవ్ గురించి మీకు తెలుసారా? అసలు మీ గురించి ఎవరికి తెలియదురా. మేము ప్రేమించుకుంటున్నట్టు ఎవరికి తెలియదా? ఎవరికి తెలుసురా? అసలు మా ప్రేమ ఎలా ఉంటుందో తెలుసారా? మండుతున్నట్టుంది. ఇదిరా మా ప్రేమ, బాధ్యత లేని ప్రేమ లేని బంధం ఎక్కడికి పోదురా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.